ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగాళాఖాతంలో 4 రోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం అది విశాఖపట్నానికి 450 కిలోమీటర్లు, చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మనం చూసుకుంటే కనుక ఈ వాయుగుండ ప్రభావంతో మొత్తం తూర్పు తీరం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక 3-4 అడుగుల ఎత్తు కూడా కెరటాలు ఎగసి పడతా ఉన్నాయి. ఈ రాకాసి అలల తాకిడికి మొత్తం విశాఖపట్నంలోని తీరం అంతా కూడా సిద్ధమైనట్టుగా మనకు కనపడతా ఉంది. మనం నిన్న చూసాం ఇదే ప్రాంతంలో. ఇక్కడ చూసుకుంటే కనుక విశాఖ బీచ్లో ఉన్న ఈ కోకో ఎరీనాలో మొత్తం కొబ్బరి చెట్లన్నీ కూడా కూలిపోతున్న దృశ్యాలు మనకు కనిపించేది. నిన్న మనం చూసుకుంటే కనుక ఒక్క కొబ్బరి చెట్టు మాత్రమే ఇక్కడ కూలిన దృశ్యం మనకు కనిపించింది. ఈరోజు చూస్తుంటే మొత్తం 6 వరకు కూడా కొబ్బరి చెట్లు కూలిపోయాయి. మనం మొత్తం అంతా కూడా కూకట వేళ్లతో పెకలించబడినట్టుగా మొత్తం సముద్రం కెరటాలన్నీ కూడా ఈ రాకాసి అలలో మొత్తం తీరంలో తాకుతూ మొత్తం తనలో కలుసుకుపోతూ ఉంది. ఇసుక మేటలను కావచ్చు, మట్టి గుట్టలను కావచ్చు మనం ప్రధానంగా చూసుకోవచ్చు. మొత్తం తీర ప్రాంతానికి రక్షణగా ఈ ఏర్పాటు చేసిన ఇది ఏదైతే ఉందో జియో ట్యూబ్ మొత్తం దాటుకుని వచ్చి మొత్తం 5-6 అడుగుల ఎత్తున ఈ కోతకు గురి చేస్తూ ఉంది. మనం చూడొచ్చు. ఇంకా ఈ సాయంత్రానికి మొత్తం ఈ మొదటి వరుస కొబ్బరి చెట్లన్నీ కూలిపోయి సూచనలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనం ప్రధానంగా చూసుకోవచ్చు. మొత్తం ఈ అల్పపీడనం అలాగే వరుస అల్పపీడనాలు వాయుగుండాల ప్రభావంతోనే ఈ సంవత్సరం అంతటా కూడా విశాఖ తీరం మీద ఈ రాకాసి అలలో దాడి చేసిన మూలంగానే మొత్తం ఈ తీరం అంతా కూడా కోతకు గురైనట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ వాయుగుండ ప్రభావం మరో 48 గంటల పాటు తీరంలో ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఉత్తరాంధ్ర కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. తీర ప్రాంత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మొత్తం భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి, అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమ కావచ్చు, అలాగే దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. మరో 48 గంటల పాటు ఈ భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ మీద తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఉన్నాయో అల్లూరి సీతారామరాజు జిల్లా కావచ్చు, పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, అక్కడ కొండ చర్యలు కూలే అవకాశాలు ఉండడంతో అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. మరోవైపు చూసుకుంటే కనుక 4-5 రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాలకు మొత్తం రైతుల మీద తీవ్ర ప్రభావం చూపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం అన్నీ కూడా ఉభయ గోదావరి జిల్లాలో అలాగే ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు ముగించి పని మీద ఉన్నాయి. ఈ భారీ వర్షాలకి అవంతా కూడా నాశనం అయిపోయినట్టుగా రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. మరో 48 గంటల పాటు ఈ వర్ష ప్రభావం ఉంటుంది కాబట్టి మొత్తం అధికార యంత్రాంగం అలాగే విపత్తు నిర్వహణ శాఖ కూడా అప్రమత్తత కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేటకు వెళ్ళొద్దు మరో 48 గంటలతో పాటు మరో 48 గంటల పాటు అంటే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు చూసుకుంటే కనుక అటు కళింగపట్నం నుంచి ఇటు మచిలీపట్నం వరకు కూడా రేవు పట్టణాల్లో 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తూ ఉన్నారు. మరో 48 గంటల పాటు అంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. విశాఖ తీరం నుంచి కెమెరామెన్ అజయ్ వర్మ ఫర్ ఆర్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.